ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వారికి ఒక శుభవార్త. షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిభావంతులైనటువంటి నిరుపేద విద్యార్థులకి ప్రోత్సహించడం కోసం స్పెషల్ ఆఫర్ని అందిస్తున్నాము. ఆ స్పెషల్ ఆఫర్స్ వివరాలని చూద్దాం. డిసెంబర్ 2, 2021న ప్రారంభమవుతున్నటువంటి 2 నూతన బ్యాచ్లకి మాత్రమే స్పెషల్ ఆఫర్ ఉంటుంది. ఏంటా స్పెషల్ ఆఫర్ అంటే క్లాస్ రూమ్ టీచింగ్లకు సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్లో అండ్ మాల్ టెస్ట్ సిరీస్ పైన మనకి ఇక్కడ 20% డిస్కౌంట్తో కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. అంటే మొత్తం ఫీజులో 20% కన్సెషన్ అనేది ఇవ్వబడుతుంది. సో మరి ఇది ఓన్లీ డిసెంబర్ 2, 2021న ప్రారంభమవుతున్నటువంటి ప్రధాన బ్రాంచ్ అయినటువంటి కాకినాడలో మాత్రమే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 అభ్యర్థులకు ఇది ఉపయోగపడుతుంది ఈ కోచింగ్. మీ అందరూ కూడా తెలుసు, షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలైనటువంటి సందర్భంగా ఈ ఆఫర్ అనేది ఇస్తున్నారు. గత నోటిఫికేషన్లలో 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలని, ఎన్నో స్టేట్ ర్యాంకులని సాధించినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. షామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్లో చేరడం ద్వారా మీ విజయం అనేది మరింత సులువవుతుంది. ఈ యొక్క అవకాశం ఏదైతే మనకి 20% డిస్కౌంట్ ఉందో ఈ యొక్క 20 సంవత్సరాల సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్కి అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా తెలియచేయండి. అవకాశం వినియోగించుకోండి. మరొకసారి ఈ ఆఫర్ మాత్రం డిసెంబర్ 2, 2021న ప్రారంభమయ్యే ఆ 2 బ్యాచ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి ఫ్రెండ్స్. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఈ స్పెషల్ ఆఫర్ని వినియోగించుకొని నూతన బ్యాచ్ల్లో అడ్మిషన్ తీసుకోండి. షామ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 20 సంవత్సరాల సందర్భంగా మరో స్పెషల్ ఆఫర్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ ఆన్లైన్లో ఏదైతే మనకి ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ ఉందో మనకి మన షామ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ ఎంత సిస్టమేటిక్ ఉంటుందో ఆన్లైన్ కూడా అదే సిస్టమేటిక్ వేలో నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క మన్ననల్ని పొందినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. సో మరి 20 వసంతాలైన సందర్భంగా 20 years యానివర్సరీ ఒక స్పెషల్ ఆఫర్స్ని మీకు ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటే 30% ఆఫ్ ది డిస్కౌంట్ ఆన్ ది ఆల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆల్ ఆన్లైన్ కోచింగ్ గివెన్ బై ది షామ్ ఇన్స్టిట్యూట్. ఒక గొప్ప ఆఫర్ అనమాట ఇది ఈసారి 30% అంటే ఆన్లైన్ కోచింగ్ పని. ఇక్కడ ఇది ఏపీ అండ్ తెలంగాణ అందరికీ వర్తిస్తుందండి. ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి అండ్ తెలంగాణలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఆన్లైన్ కోచింగ్ ఆఫర్ వర్తిస్తుంది. ఇది ఆఫర్ కూడా ఇది కూడా లిమిటెడ్ పీరియడ్. అంటే ఏదైతే బ్యాచ్ మనకి ఆన్లైన్ బ్యాచ్ 2 డిసెంబర్ స్టార్ట్ అవుతుందో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుండి జాయిన్ అయిన వాళ్ళకి ఈ ఆఫర్ ఉంటుంది ఆన్లైన్ కోచింగ్లో. గతంలో అయితే ఫుల్ కోర్స్ వచ్చేసి మనకు 9,000 రూపీస్ ఉండేది 8 నెలల వ్యాలిడిటీతో. ఈసారి 6,300 రూపీస్ అండి, 30% ఆఫర్. అండ్ జనరల్ స్టడీస్ 6,000 ఉండింది 6 months వ్యాలిడిటీతో. ఈసారి 4,200 రూపీస్ అండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ 6 months వ్యాలిడిటీతో 5,000 ఉండింది. ఈసారి 3,500 రూపీస్. అండ్ మోడల్ టెస్ట్ సిరీస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించింది గతంలో 1 year వ్యాలిడిటీ 4,000 ఉండింది. ఈసారి 2,800 రూపీస్ అండి. సో ఈ ఆఫర్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఇది 2 డిసెంబర్ 2021 వరకే ఉంటుంది. మళ్ళీ పొడిగించే అవకాశం కూడా లేదు, కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. సో విద్యార్థి విజేతగా నిలవడానికి ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ ప్లానింగ్లో ఉంటాయి. కాబట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అవకాశాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నవంబర్ 29, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఇందులో మొదటి అంశము మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021. ఆక్స్ఫర్డ్ పావర్టీ సంస్థ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, UNDPలు సంయుక్తంగా నీతి ఆయోగ్తో కలిసి తయారు చేసినటువంటి ఒక నివేదికనే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021. బహుళ పార్శ్వ పేదరిక సూచిగా దీన్ని పిలుస్తాం. బహుళ పార్శ్వ పేదరిక సూచిగా దీన్ని చూస్తాం. సో విద్య, ఆరోగ్యం, లివింగ్ స్టాండర్డ్, జీవన ప్రమాణాల స్థాయి అనే అంశాలను తీసుకొని అంటే ఈ సంబంధించినటువంటి ఒక పారామీటర్ తీసుకొని 10 భాగాలుగా విభజించి ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని మరి దేశంలో పేదరిక స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి, లేదా పేదరికాన్ని అధిగమిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏంటి, సో ఇలాంటి నివేదికను మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో చూసినట్లయితే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021 ప్రకారం అయితే బహుళ పార్శ్వ పేదరిక సూచి ప్రకారం అయితే 2021 ప్రకారం పేద రాష్ట్రాలుగా బీహార్, జార్ఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఉన్నాయన్నమాట. సో పూరెస్ట్ స్టేట్స్. సో ఈ నివేదిక ప్రకారం
పూరెస్ట్ స్టేట్స్గా ఉన్నవి బీహార్, జార్ఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మాల్ నూరిష్డ్ స్టేట్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ పోషకాహార లేమితో సరైనటువంటి పోషకాహారం లేక ఆ విధంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమంటే ఇక్కడ అందులో కూడా బీహార్ మొదటి స్థానంలో ఉంది. బీహార్, జార్ఖండ్, సో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. సో మరి ఈ యొక్క రాష్ట్రాలు అనేది 5 రాష్ట్రాలు మాల్ నూరిష్డ్ స్టేట్స్గా ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో సో చూపించడం జరిగిందనమాట. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. సో మరి ఈ యొక్క ఒక లోయెస్ట్ పావర్టీ స్టేట్స్ ఏమున్నాయి అంటే అతి తక్కువగా ఉన్నటువంటి ఒక పావర్టీ అనేది పేదరికం అని ఎక్కడ ఉంది ఒక 5 రాష్ట్రాలు ఏవన్నప్పుడు ఇక్కడ కేరళ, గోవా. సో కేరళ, గోవా, సిక్కిం, తమిళనాడు, పంజాబ్. సో ఇవి లోయెస్ట్ పావర్టీ స్టేట్స్ అంటే అతి తక్కువ పేదరికం ఉన్నటువంటి ఒక రాష్ట్రాలుగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు అనమాట. అయితే ఇందులో ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో మరి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాలు ఏ ప్లేస్లో ఉన్నాయి. తెలంగాణలో చూసినట్లయితే 13.74% ఆఫ్ ది పావర్టీతో సో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. సో ఆంధ్రప్రదేశ్ 20 ర్యాంక్ సాధించింది అంటే తెలంగాణ కన్నా తక్కువ పావర్టీతో 12.31%తో. అంటే తెలంగాణ 18వ స్థానం ఉంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో 13.74%తో. అండ్ ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో నిలిచింది 12.31%తో. అంటే ఇక్కడ పావర్టీ మనకి ఒక తక్కువ ఉన్నప్పుడు మనకి ఇక్కడ బెస్ట్ ర్యాంక్గా మనం భావించుకోవాలన్నమాట. ఇక్కడ ర్యాంక్ని ఇక్కడ ఎక్కువ రావడం. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో దేని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. మరి ఆక్స్ఫర్డ్ పావర్టీ సంస్థ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ సంస్థ అండ్ నీతి ఆయోగ్ సంస్థలు మరి దేని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది అనేది ఇక్కడ మనం చూసినట్లయితే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16 రిపోర్ట్ ఆధారంగా సో ఇటీవల మన ఒక విడుదలైనటువంటి ఏదైతే మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16 ఏదైతే ఉందో ఆ 2015-16 సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగా ఈ యొక్క బహుళ పార్శ్వ పేదరిక సూచిని తయారు చేయడం జరిగింది. అయితే 2015-16 సంవత్సరం ప్రకారం చూసినట్లయితే ఏదైతే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని చెప్పేసి అంటాం, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అయితే సో తీసుకున్నట్లయితే మల్టీ డైమెన్షనల్లీ పూర్గా అంటే వివిధ రకాలైనటువంటి అంటే బహుళ పార్శ్వ ఇక్కడ ఏంటంటే వివిధ రకాలైనటువంటి పేదరికంలో ఉన్నవారు సో దేశంలో అయితే 25.01% ఉన్నారు. అదే 2021 సంవత్సరాన్ని చూసినట్లయితే 2021 సంవత్సరంలో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ప్రకారం చూసినట్లయితే ఆ ఇండెక్స్ ప్రకారం దేశంలో ఈ యొక్క పేదరిక పెరిగిపోయింది అంటే 2% అనమాట. అప్రాక్సిమేట్ చూసినట్లయితే 2.7% అంటే 27.9%గా పెరిగిందనమాట. అంటే ఇక్కడ 2015-16 సంవత్సరంలో దేశంలో పేదరికం అయితే 25.01%. ఇది ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మల్టీ డైమెన్షనల్ పావర్టీ తయారు చేసినటువంటి పేదరికం. దేశంలో అయితే మరి 2021 ఇప్పుడు దీని ప్రకారం అయితే ప్రజెంట్ ఎంత ఉందంటే పేదరికం అనేది 27.9%గా ఉంది. ప్రపంచంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో బహుళ ఒక పార్శ్వ పేదరిక సూచిలో 109 దేశాల్లో చూస్తే భారతదేశ స్థానం అనేది ఒక 62వ స్థానంలో ఉంది. 62వ స్థానం ఉంది మొత్తం 109 స్థానాల్లో. 109 దేశాల్లో భారతదేశం యొక్క స్థానం అనేది 62వ స్థానం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో. మరి వాట్ ఆర్ ది ఇండికేటర్స్ టు ప్రిపేర్ ద మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఈ బహుళ పార్శ్వ ఒక పేదరిక సూచిని తయారు చేయడానికి మరి ఎలాంటి ఒక ఇండికేటర్స్ని డైమెన్షన్స్ని వాడుతున్నారు అన్నప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ ఎడ్యుకేషన్, హెల్త్, స్టాండర్డ్ ఆఫ్ ది లివింగ్. సో మరి గమనించాలి ఇక్కడ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ది లివింగ్. సో ఈ మూడు ఇక్కడ పర్టికులర్ చూసినట్టు విద్య, తర్వాత ఆరోగ్యం మరియు ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ ది లివింగ్ అంటే జీవన ప్రమాణాలు. సో జీవన ప్రమాణం తీసుకొని ఆ విధంగా దీన్ని ఈ డైమెన్షన్స్ ఆధారంగా మొత్తం 10 విభాగాల్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఇండికేటర్స్ ఈ డైమెన్షన్స్ ఆధారంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ దాన్ని మనం ఎంపీఐ అని చెప్పేసి అంటాం, దాన్ని తయారు చేయడం జరిగింది. పర్టికులర్గా మరి మన దేశంలో చూసినట్లయితే దేని ఆధారంగా చూడడం జరిగింది అయితే ఇక్కడ ఒక పర్సన్ పర్టికులర్గా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు ఒక పర్సన్ 47 రూపాయలు ఆ విధంగా అతను ఖర్చు చేసే కెపాసిటీ ఉన్నది అని చెప్పేసి అన్నప్పుడు సో అది అతను
రూపాయల కన్నా 47 రూపాయలు ఆ విధంగా ఖర్చు చేసి అతను 47 రూపీస్ కన్నా తక్కువ ఖర్చు చేసాడు అనుకోండి, అతను పూర్ కిందికి తీసుకుంటారు. 32 రూపీస్ పర్ డే ఆ విధంగా గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే ఖర్చు చేస్తారో దానికన్నా తక్కువ ఖర్చు చేస్తే పూర్గా కన్సిడర్ చేస్తారు. సో అది మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఒక ఇండెక్స్లో ఇవ్వడం జరిగిందనమాట. సో అదొక క్రైటీరియాగా తీసుకుంటారు అనమాట. ఓకే, సో మరో డేటా మనకి ఇవ్వడం జరిగింది ఏంటంటే 5th నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే అండి. అంటే మనకు 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేను రెండో విడతలోగా మన కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారం అయితే దేశంలో లింగ నిష్పత్తి అయితే పెరిగింది అని చెప్పేసి ఉంది అనమాట. 2015-16 సంవత్సరంలో అయితే లింగ నిష్పత్తి మనకి ప్రతి 1000 మంది పురుషులకి 991 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి లింగ నిష్పత్తి ఎలా పెరిగిందో చూద్దాం. యాక్చువల్గా మనకైతే 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అయితే లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకి సో ఎంతమంది మనకి ఇక్కడ మహిళలుగా ఉన్నారు అప్పుడైతే సో 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే 943. అంటే ఒక్కోసారి అడగడం జరిగింది లింగ నిష్పత్తి అంటే ఏంటంటే సో ప్రతి 1000 మంది పురుషులకు ఉండే మహిళల సంఖ్యను మనం లింగ నిష్పత్తిగా పిలుస్తున్నాం. సో మరి 2021 ఈ యొక్క నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వేని తీసుకొని చేసినట్లయితే సో దేశంలో అయితే 1000 మంది పురుషులకి 1020 మందిగా మహిళలు నమోదు కావడం అనేది జరిగింది. మనకి ఇక్కడ ఈ డాటా అనేది మనకి నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఈ నివేదికలో. ఇక నెక్స్ట్ అండి మనకి వి పవర్ ఇండియా పార్ట్నర్షిప్ ఫోరంని ప్రారంభించడం జరిగింది. సో ప్రపంచ బ్యాంక్ అండ్ ఆసియా అభివృద్ధి బ్యాంకులు సంయుక్తంగా మరి దేశంలో ఈ యొక్క సంబంధించినటువంటి పవర్ సెక్టార్లో ప్రొఫెషనల్ వర్క్ని అవి చేయడానికి వృత్తిరీత్యా పని చేయడానికి మహిళల్ని ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతోనే సో ఇక వి పవర్ ఇండియా పార్ట్నర్షిప్ ఫోరంని నిర్వహించడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసినటువంటి సంస్థలు ఏమంటే ప్రపంచ బ్యాంక్ అండ్ తర్వాత ఆసియా అభివృద్ధి బ్యాంక్. సో మనకి ఇలాంటి బిడ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఎందుకోసం అంటే దేశంలో పవర్ సెక్టార్లో ఈ యొక్క విద్యుత్ రంగం ఏదైతే అంటున్నామో ఈ విద్యుత్ రంగంలో వృత్తిరీత్యా మహిళలు కూడా వివిధ ఇంజనీర్ స్థాయిలో కానివ్వండి రీసెర్చ్ స్థాయిలో కూడా మహిళలు రావాలి అని చెప్పేసి వి పవర్ అని చెప్పేసి అంటాం. వి పవర్ అంటే ఇక్కడ ఉమెన్ ఇన్ పవర్. సో ఉమెన్ ఇన్ పవర్ సెక్టార్ ప్రొఫెషనల్ నెట్వర్క్ అని చెప్పేసి అంటామండి. దీనికి మరి ఎవరు దీనికి సపోర్ట్ చేస్తారంటే ప్రపంచ బ్యాంక్. సో ఎందుకోసం అంటే ఇక్కడ దేశంలో ఈ సంబంధించిన ఈ విభాగంలో కూడా మహిళ యొక్క ప్రాధాన్యత ఉండాలి అలాంటి ఒక ఉద్దేశం అన్నమాట. కాబట్టి మనకి ఎగ్జామ్లు అడగవచ్చు వి పవర్ ఇండియా పార్ట్నర్షిప్ ఫోరంకి సపోర్ట్ చేసినటువంటి సంస్థలు ఏవి ఇక్కడ ఏంటంటే ఇండియాస్ది ఒక స్మార్ట్ గ్రిడ్ ఫోరంని ఏర్పాటు చేయాలి. ఈ స్మార్ట్ గ్రిడ్ ఫోరంలో మహిళల యొక్క భాగస్వామ్యం ఉండాలి అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ఇది మరి దీనిలో ప్రపంచ బ్యాంక్ అని చెప్పేసి అన్నప్పుడు మనకి ప్రపంచ బ్యాంక్ అయితే ప్రధాన కార్యాలయము వాషింగ్టన్ డీసీలో ఉందండి. వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉంది. ప్రజెంట్ అయితే ప్రపంచ బ్యాంక్కి అధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎవరంటే డేవిడ్ మల్పాస్ ఉన్నారు. అండ్ ప్రపంచ బ్యాంకులో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి భారతీయ ఆర్థికవేత్తనే అన్సులా కాంత్. ఏడీబీ ఏసియా డెవలప్మెంట్ బ్యాంక్ మనకి ఫిలిప్పైన్స్ రాజధాని మనీలలో ఉంది. సో దీనికి ప్రజెంట్ అయితే అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు మసత్సుగు అసకావా. సో ప్రజెంట్ అయితే ఏసియా డెవలప్మెంట్ బ్యాంక్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సో మరి ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రజెంట్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి భారతీయుడే వారే అశోక్ లవాసా అండి. ఎవరండి? అశోక్ లవాసా. ఇక నెక్స్ట్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సో మరింత బలోపేతం కావాలి ఈ సంబంధించిన ఉద్దేశంతోనే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి మరికొన్ని మిరేజ్ 2000 ఫైటర్స్ని కొనుగోలు చేయడం అనేది జరిగింది. అయితే కొనుగోలు చేసిన ఒప్పందంలో భాగంగా అవి ఫ్రాన్స్ నుండి భారత్కు చేరడం జరిగింది. ఆల్రెడీ మనం ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసాం 36. సో మరి దాంతోపాటుగా ఇప్పుడు మిరేజ్ 2000 ఫైటర్స్ను కూడా మరికొన్ని అంటే గతంలో ఉన్నవి మరికొన్ని కొనుగోలు చేశాం. సో వాటిని గ్వాలియర్ ఎయిర్ బేస్ అంటే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఎయిర్ బేస్కు వాటిని తరలించడం జరిగింది. సో అక్కడ సుమారుగా ఇప్పుడు 50 మిరేజ్ 2000 ఫైటర్స్ అనేది ఉన్నాయి. మరి ఈ మిరాజ్ 2000 సంబంధించినటువంటి యుద్ధ విమానాలు అనేది ఫ్రాన్స్ తయారు చేస్తుంది. ఫ్రాన్స్లోని ఏ సంస్థ దీన్ని తయారు చేస్తుందంటే దసౌల్ట్ ఏవియేషన్ సంస్థ దీన్ని తయారు చేస్తుంది. రఫేల్ యుద్ధ విమానాలను కూడా తయారు చేసేది ఈ సంస్థ నేను గుర్తుపెట్టుకోండి. మరొకటి మనకి
ఫ్రాన్స్ నుండి మనం ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నటువంటి లేదా కొనుగోలు చేస్తున్నటువంటి స్కార్పిన్ జలంధర్ గాములు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం 6 కొనుగోలు చేసే విషయంలో ఒప్పందం జరిగింది. ఇంతవరకు అయితే 4 వాటిని తయారు చేయడం జరిగింది. ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కరెంజ్, ఐఎన్ఎస్ కందేరి, ఐఎన్ఎస్ వేల, ఇవి 4 ఇప్పుడు మన భారత నావికాదళంలో చేరాయి. ఇంకా 2 చేరాల్సి ఉంది, ఐఎన్ఎస్ వగీర్ అండ్ ఐఎన్ఎస్ వగ్జీర్. అంటే మనకి ఎగ్జామ్లో ఆడడానికి ఉన్నది ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల కాలంలో కొన్ని మిరాజ్ 2000 ఫైటర్స్ని తీసుకొచ్చింది. ఫైటర్స్ అంటే ఇక్కడ యుద్ధ విమానాలు. వాటిని ఏ ఎయిర్ బేస్లోని ఆ విధంగా సమకూర్చుకుంది, పెట్టుకుంది అన్నప్పుడు అక్కడ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో దాన్ని చేయడం జరిగింది. అంటే అది గ్వాలియర్ ఎయిర్ బేస్. అంటే ఇక్కడ గ్వాలియర్ ఎయిర్ బేస్. అట్లా పాయింట్స్ చూసుకోవాలండి. ఇక్కడ ఐఏఎఫ్ అని చెప్పేసి అంటాం, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అంటే భారత వైమానిక దళం. ప్రస్తుతం అయితే మనకి భారత ప్రధాన వైమానిక అధికారిగా పనిచేస్తున్నవారు ద చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ వచ్చేసి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మనము అక్టోబర్ 8ని ఎలా నిర్వహిస్తామంటే జాతీయ వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటాము. ఇక నెక్స్ట్ అండి మనకి వివిధ డిక్షనరీస్, అంటే వివిధ ఇంగ్లీష్ డిక్షనరీస్ ఏం చేస్తాయంటే ఈ సంవత్సరానికి ఏదైతే వర్డ్ని ఎక్కువ సెర్చ్ చేస్తారో దాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటిస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే కాలిన్స్ డిక్షనరీ అనే సంస్థ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2021గా, అంటే 2021 సంవత్సరానికి ఎక్కువగా సెర్చ్ చేసినటువంటి వర్డ్గా ఎన్ఎఫ్టీని ప్రకటించడం జరిగింది. ఎన్ఎఫ్టీ అంటే ఇక్కడ ఏంటంటే నాన్ ఫంగబుల్ టోకెన్. అంటే ఏంటంటే డిజిటల్ అసెట్స్కి సంబంధించినటువంటి వర్డే నాన్ ఫంగబుల్ టోకెన్, అంటే ఎన్ఎఫ్టీ. ఈ వర్డ్ని ఎక్కువగా మనకి వార్తల్లో నిలిచింది. కారణం ఏంటంటే ఇక్కడ క్రిప్టో కరెన్సీస్ కానివ్వండి, లేకపోతే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఆ వర్డ్ని ఎక్కువగా సెర్చ్ చేయడం జరిగింది. అదే మరి కాలిన్స్ డిక్షనరీ సంస్థ 2020 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా దేన్ని ప్రకటించారంటే 2020 సంవత్సరానికి లాక్డౌన్. సో మనకి లాక్డౌన్ అనే వర్డ్ని ఎక్కువ సెర్చ్ చేయడం జరిగింది. లాక్డౌన్ అంటే ఏంటి ఇలాంటిది, ఎందుకోసం అంటే కోవిడ్-19 కారణంగా మనం లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో ఆ వర్డ్ని ప్రకటించడం జరిగింది. 2021కి అయితే సో నాన్ ఫంగబుల్ టోకెన్గా ప్రకటించింది వర్డ్ ఆఫ్ ది ఇయర్గా. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మనకి నవంబర్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు సంబంధించినటువంటి నవంబర్ 26 వచ్చేసి మనకి జాతీయ రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం. నవంబర్ 26 జాతీయ పాల దినోత్సవం, నేషనల్ మిల్క్ డే. వర్గీస్ కురియన్ జయంతి, శ్వేత విప్లవ పితామహుడే, మన భారత శ్వేత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది వైట్ రివల్యూషన్ ఇండియా. సో మరి వర్గీస్ కురియన్ జయంతిని నవంబర్ 26ని జాతీయ పాల దినోత్సవంగా జరుపుకున్నాం. మరి నవంబర్ 27 కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది, అండ్ నవంబర్ 28 కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. నవంబర్ 27 వచ్చేసి ఏంటంటే జాతీయ అవయవ దాన దినోత్సవం, నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డేగా పిలుస్తాం. సో మరి ఇక్కడ అవయవాల దానం చేయాలి అనే విషయం మనం ఇటీవల కాలంలో చూసాం. సో కన్నడలో ఫేమస్ అయినటువంటి పవర్ స్టార్గా పిలుస్తున్నటువంటి కన్నడ ఒక సినిమా నటుడు అతను. సో వారు పునీత్ రాజ్ కుమార్. సో మరి పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం చెందడం జరిగింది. కానీ తను అవయవ దానాలు కొన్ని చేశాడు. తన యొక్క కళ్ళని కొందరికి ఆ విధంగా దానం చేయడం జరిగిందని చెప్పేసి, అంటే ముందస్తుగానే ఆ సమాచారాన్ని, అంటే ఆ విధంగా బతుకుండగానే అలాంటి సంబంధించినటువంటి ఫామ్స్ పైన అప్లికేషన్, అంటే ఫామ్స్ పైన ఫిలప్ చేయడం, ఇక నాకేమైనా జరిగినప్పుడు నా యొక్క అవయవాలు తీసుకోండి అని చెప్పేసి కళ్ళను దానం చేస్తున్నా అని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే వారి యొక్క కళ్ళను దానం చేసి ఒక సంబంధించినటువంటి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడనమాట. అలాంటి ఒక ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 27ని నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డేగా, జాతీయ అవయవ దాన దినోత్సవంగా జరుపుకుంటాం. ఇంకొకటండి నవంబర్ 28. సో 1948 నవంబర్ 28న మనము ఎన్సీసీని ఏర్పాటు చేయడం జరిగింది, నేషనల్ క్రెడిట్ కార్ప్స్ అని చెప్పేసి అంట. మరి నేషనల్ క్రెడిట్ కార్ప్స్ అండి, ఎన్సీసీ అనగా నేషనల్ క్రెడిట్ కార్ప్స్. సో మరి ఒక అత్యుత్తమైనటువంటి స్కూల్ స్థాయిలో, ఒక పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో విద్యార్థులకి ఆ సంబంధించిన ఒక బాధ్యతయుతమైనటువంటి ఒక సిటిజన్గా, ఒక డిసిప్లిన్డ్గా, ఒక తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతోనే ఎన్సీసీని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి ఎన్సీసీ సో పారామిలిటరీ ఫోర్సెస్ కూడా సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఎన్సీసీ అంటాం, నేషనల్ క్రెడిట్ కార్ప్స్. మరి ఇలాంటి ఎన్సీసీ ఒక దినోత్సవం నవంబర్ 28. సో మరి ఎన్సీసీకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు లెఫ్టినెంట్ జనరల్, ఎవరండి? లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ అండి. గుర్బీర్ పాల్ సింగ్. సో ప్రజెంట్ ఎన్సీసీకి లెఫ్టినెంట్ జనరల్గా పనిచేస్తున్నారు. ఓకేనండి.
సో మనకి వివిధ దేశాలతో విన్యాసాలు జరపడం ఒక ఎత్తు అయితే భారత్ మన రక్షణ దళాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇండివిజువల్గా కూడా సో భారత సైన్యం కానివ్వండి, భారత నావిక దళం కానివ్వండి, భారత వైమానిక దళం కానివ్వండి విన్యాసాలు నిర్వహిస్తుంది, మాక్ డ్రిల్స్. ఇటీవల కాలంలో భారత నావిక దళం ప్రస్థాన్ అనే పేరుతో కూడా ఒక సైనిక విన్యాసాన్ని మనకు నిర్వహించడం జరిగింది. లైక్ దట్ ఇక్కడ కూడా మన భారత సైన్యం రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలో ఒక సంబంధించినటువంటి సైనిక మాక్ డ్రిల్ని, సైనిక విన్యాసాన్ని దక్షిణ శక్తి అనే పేరుతో నిర్వహించడం జరిగింది. దక్షిణ శక్తి అనే పేరుతో ఎవరు నిర్వహించడం జరిగిందంటే భారత సైన్యం. ఇందులో T-72, T-90 యుద్ధ ట్యాంకులతో పాటుగా ఈ జాగ్వర్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, జాగ్వర్ రకానికి చెందినటువంటి జాగ్వర్ యుద్ధ విమానాన్ని అండ్ వైజయంతి ట్యాంకును కూడా ఇందులో సో ఇక్కడ మాక్ డ్రిల్లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ అడగడానికి ఏముంటుందంటే ఇటీవల నవంబర్ 2021లో రాజస్థాన్లోని జైసల్మీర్లో ఇండియన్ ఆర్మీ నిర్వహించినటువంటి సైనిక విన్యాసం ఏంటి, భారత సైన్యం నిర్వహించిన సైనిక విన్యాసం ఏదంటప్పుడు దక్షిణ శక్తి అనే సైనిక విన్యాసం. సో మరి భారత సైన్యం అంటున్నాం. సో ప్రతి సంవత్సరం కూడా మనకు జనవరి 15 మనం నేషనల్ ఆర్మీ డేగా జరుపుకుంటాం, జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటాం. ప్రజెంట్ అయితే భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్న వారు మనోజ్ ముకుంద్ నరవానే అండి. ఎవరని? మనోజ్ ముకుంద్ నరవానే. ఇక నెక్స్ట్ అండి మనకి ఢిల్లీలో జరిగినటువంటి ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అంటే భారత అంతర్జాతీయ వాణిజ్య ఉత్సవం జరిగింది. సో మన ఇమేజ్లో కూడా చూడొచ్చు. సో ఇందులో మనకి ఏంటంటే చివరిగా మనకి వాణిజ్య ఉత్సవంలో వివిధ సంబంధించినటువంటి దేశంలో లేదా దేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో సంబంధించినటువంటి కళాకృతులు కానివ్వండి, చేతి వృత్తులు తయారు చేసినటువంటి వస్తువులు కానివ్వండి, అంటే ఇవన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్పేసి అంటాం, అవన్నీ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇందులో మన భారతదేశం సంబంధించినటువంటి కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మద్దతుతో సో భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలు ఆ విధంగా తయారు చేసినటువంటి వస్తువులకి వాళ్ళు ఒక ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమమే ఏదండి హునార్ హాత్. ఈ హునార్ హాత్ అనే కార్యక్రమంలో భాగంగా ఎన్నో సంబంధించినటువంటి వస్తువుల్ని తయారు చేయడం జరిగింది సో దేశంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గాలు. సో ఆ కార్యక్రమానికి అంటే మైనార్టీ వర్గాల్లో చేతి వృత్తులను ప్రోత్సహించడానికి, చేతి వృత్తుల కళాకృతులను ప్రోత్సహించడానికి, అంటే చేతులతో తయారు చేసినటువంటి ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా చేతులతో తయారు చేసినటువంటి కళాకృతులకి ప్రోత్సహించడానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన హునార్ హాత్ అనే కార్యక్రమానికి ఈ వోకల్ ఫర్ లోకల్ అనే విభాగంలో సిల్వర్ అవార్డు రావడం జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాంటి పాయింట్స్. ఓకేనా, సిల్వర్ అవార్డు. ఇక నెక్స్ట్ అండి మనకి కేరళ రాష్ట్రం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి గతంలో అడ్వెంచర్ టూరిజం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి సాహసోపేతమైనటువంటి అడ్వెంచర్ టూరిజం కార్యక్రమానికి ప్రచారకర్తగా సో మరి హాకీ క్రీడాకారుడైనటువంటి మన భారత హాకీ పురుషుల హాకీ టీం క్రీడాకారుడైనటువంటి గోల్ కీపర్ అయినటువంటి PR శ్రీజస్ని ప్రచారకర్తగా నియమించుకుంది కేరళ రాష్ట్రం. అంతేకాకుండా కేరళ రాష్ట్రంలో మరింత టూరిజాన్ని ఇప్పుడు పట్టణాల నుండి ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ప్లేసెస్కి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో కేరళ పర్యాటక శాఖ స్ట్రీట్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్ట్రీట్ అంటే ఇక్కడ గమనిస్తుంటే దానికి ఒక అబ్రివేషన్ ఉంది, సస్టైనబుల్, టాంజబుల్, రెస్పాన్సిబుల్, ఎక్స్పీరియన్షియల్, ఎథ్నిక్ అండ్ టూరిజం అని చెప్పేసి అంటామండి. మరొకసారి భారతదేశంలో ఏ రాష్ట్రం తమ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి స్ట్రీట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే కేరళ. స్ట్రీట్ అనగా ఒక్కొక్క లెటర్కి మనకి ఇక్కడ స్ట్రీట్లో ఒక్కొక్క లెటర్కి ఒక సంబంధించినటువంటి ఒక వర్డ్ని ఇవ్వడం జరిగింది. సస్టైనబుల్, టాంజబుల్, రెస్పాన్సిబుల్, ఎక్స్పీరియన్షియల్, ఎథ్నిక్, టూరిజం. ఇక నెక్స్ట్ అంటే మనకి ఇంటర్పోల్ సంస్థ 1923లో సో ఫ్రాన్స్లోని లయన్లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. 194 దేశాలు ఉన్నటువంటి సంస్థనే ఇంటర్పోల్. సో వివిధ దేశాల్లో ఉన్నటువంటి నేరాలు అంటే నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రిమినల్స్ని అవి పట్టుకోవడం, రెడ్ కార్నర్ నోటీస్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా చూసుకుంటుంది ఇంటర్పోల్ సంస్థ. ఇలాంటి ఇంటర్పోల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అనేది పెరిగాయి, సైబర్ థ్రెట్స్ అనేది వచ్చినాయి, పర్టికులర్గా ఆర్థికంగా సైబర్ నేరాలు పెరిగాయి. అలాంటి వాళ్ళని గుర్తించడానికి ఇంటర్పోల్ ఒక ఆపరేషన్ నిర్వహించింది, అదే HE2 అని. ఏదండి HE2, అది ఒక ఇంటర్పోల్ ఆపరేషన్. దీని ద్వారా సో ఇంటర్పోల్ 20 దేశాల్లో 1000 మంది చేస్తున్నటువంటి ఈ యొక్క సైబర్ ఆర్థిక నేరగాలను
1000 మందిని ఆ విధంగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇంటర్పోల్ క్రాక్డౌన్ ఆన్ సైబర్ ఎనేబుల్డ్ ఫైనాన్షియల్ క్రైమ్, అంటే సైబర్ యొక్క ఆర్థిక నేరాల్ని, అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా మనం ఎక్కువగా యూజ్ చేస్తుంది డిజిటల్ పేమెంట్స్ని. ఆ నేపథ్యంలో అలాంటి నేరగాళ్ళు ఒక్కోసారి ఓటీపీ తీసుకోవడం, వన్ టైం పాస్వర్డ్ కానివ్వండి, యాక్ట్ చేయడం, ఖాతాలని డబ్బులు తీసుకోవడం జరుగుతుంది నేరగాళ్ళు క్రైమ్ అలాంటి వాటిని ఫైనాన్షియల్ క్రైమ్ని ఆపేయడానికే ఇంటర్పోల్ సంస్థ నిర్వహించినటువంటి ఆపరేషన్ పేరే HE200. సో ఆ పాయింట్ చూసుకోవాలండి. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ క్రైమ్ ఆర్గనైజేషన్. ఇటీవల కాలంలో ఇంటర్పోల్కి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే యూఏఈకి చెందినటువంటి అహ్మద్ నజీర్ ఆల్ రైజీ. ఎవరండి? అహ్మద్ నజీర్ ఆల్ రైజీ నియమితులు కావడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి, భారత్ జర్మనీ దేశాలు వైజర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. వైజర్ యొక్క కార్యక్రమం యొక్క అబ్రివేషన్ చెప్తుంది మనకు వైజర్ అంటే ఏంటో. ఇది వైజర్ అంటే అబ్రివేషన్ ఏంటంటే ఉమెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్. అంటే దేశంలో, అంటే ఇరు దేశాల్లో కూడా భారత్ మరియు జర్మనీ దేశాల్లో ఈ యొక్క సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్లో మహిళల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, వాళ్ళు కూడా శాస్త్రవేత్తల స్థాయికి వెళ్ళాలి, రీసెర్చ్ చేయాలి, ఇన్నోవేషన్గా ఉండాలి అని చెప్పేసి ఇండో జర్మన్ అంటే IGSTC వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇండో జర్మనీ అంటే భారత్ జర్మనీ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ వాళ్ళు దీన్ని ఇరు దేశాల్లో నిర్వహిస్తున్నారు. వైజర్ అనే కార్యక్రమాన్ని భారతదేశంలో మహిళా శాస్త్రవేత్తలని మహిళలు పరిశోధన చేసే విషయాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించారు వైజర్. అయితే భారత్తో పాటు ఏ దేశం ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవుతుందంటే జర్మనీ దేశం అనమాట. వైజర్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఉమెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్. ఇక నెక్స్ట్ అండి, WTO యొక్క సమావేశాలపైన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. 1995లో ఏర్పాటు చేయబడింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. మరి జెనీవా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి గోజీ ఒకాంజో ఐవియాల ప్రజెంట్ WTOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఈ పదవిని చేపట్టినటువంటి తొలి మహిళనే WTO డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ గోజీ ఒకాంజో ఐవియాల. ఇందులో 164 దేశాలు ఉన్నాయి. 164 దేశంగా ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అయితే మరి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, అంటే వివిధ నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే మంత్రుల స్థాయి సదస్సు 1996 సంవత్సరంలో WTO మంత్రుల స్థాయి సదస్సును సింగపూర్లో నిర్వహించింది. ఈ మంత్రుల స్థాయి సమావేశం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే కొత్త సంబంధించినటువంటి సబ్సిడీని ప్రవేశపెట్టడం కానివ్వండి, ట్యాక్స్ సిస్టమ్ కానివ్వండి. 17వ WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క మంత్రుల స్థాయి సదస్సు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరిగింది 2017లో. 2021లో జరగాల్సింది, కానీ ఇప్పుడు ఈ కోవిడ్ మళ్ళీ థర్డ్ వేవ్ అని చెప్పేసి మనకి ఒమిక్రాన్ ఇలాంటి సంబంధించినటువంటి ఒక వైరస్ యొక్క మ్యూటేషన్స్ వార్తల్లో ఉన్నాయి కాబట్టి పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగింది. అయితే 2020 సంబంధించి అంటే 2020లో యాక్చువల్లీ జరగాలి, ఇక్కడ కజకిస్తాన్లో జరగాలి, నూర్ సుల్తాన్లో, కానీ అది 2021 పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఇప్పుడు 2021 నవంబర్లో జరగాల్సింది, ఈ సంవత్సరం చివరిలో, ఈ నవంబర్లో చివరిన. మరి కానీ ఈ సంబంధించినటువంటి COVID-19 ఉధృతి కారణంగా పర్టికులర్గా ఒమిక్రాన్ వైరస్ అంటే కరోనా మ్యుటేషన్ జరిగింది కాబట్టి దాన్ని కొంచెం వార్తల్లో ఉంది కాబట్టి మళ్ళీ వాయిదా వేయడం జరిగిందనమాట. ఈసారి సమావేశం అయితే ఫిషరీస్ సంబంధించినటువంటి అంటే చేపల సంబంధించినటువంటి మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రోత్సహించడానికి కొన్ని సబ్సిడీస్ని ఈ యొక్క మంత్రుల స్థాయి సదస్సులో నిర్ణయం తీసుకోవాల్సింది ఉందని చెప్పేసి WTO ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి November 29, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ఆల్ ద బెస్ట్.